ఎవరైనా అక్కడికి చెప్పుకోలేకపోతే పార్టీ ఆఫీస్ వేదికగా ఈరోజు సమస్యలు కూడా తీర్చే విధంగా లోకేష్ గారు ఆదేశాలు ముఖ్య అతిథిగా సతీష్ గారు రావడం. ఎందుకంటే సతీష్ గారికి కూడా ఇప్పుడు చాలా బాధ్యత పెరిగింది. రాజ్యసభ సభ్యులు అవడంతో పాటు లోకల్గా మనకి ఇక్కడ క్షుణ్ణంగా అన్ని విషయాలు కాకినాడ టౌన్ కానీ రోడ్లు కానీ మన డిమాండ్లో కానీ అన్ని విషయాలు కూడా ఆయనకు అవగాహన ఉంది. యాక్చువల్గా ఎంపీలకు కానీ రాజ్యసభ సభ్యులకు కానీ తక్కువ అవగాహన ఉంటుంది, ఇంక ఎక్కువ అవగాహన ఉంది. అవగాహనతో పాటు పార్టీలో కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నారు కాబట్టి త్రూ ఆయన ద్వారా మనం సమస్యలు తెలుసుకుంటే ఎక్కువ తొందరగా పరిష్కారం అవుతుందనే దిశగా ఆలోచించి దీన్ని పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఎవరి సమస్యనైనా తీర్చడానికి ఎప్పుడూ కూడా సామాన్యుడి సమస్యను తీర్చడానికి తెలుగుదేశం పార్టీ ఉంటుంది కాబట్టి అదే దిశగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. మేము మొన్న నిత్యం ఎందుకు అయిపోలేదు, అపోజిషన్ వాళ్ళు ప్రశ్నించవచ్చు, మా సోదరులాగా గట్టిగా అడగచ్చు. ఒక్కొక్కటి పెద్ద సమస్య అయినా క్షణాల్లో అయిపోద్ది. ఒక చిన్న సమస్య అయినా సరే చాలా కష్టపడాల్సి వస్తుంది. దీన్నన్నీ కూడా ఇంకా రాజాబు గారు చెప్పినట్టు వైసీపీ వాళ్ళు కూడా వస్తున్నారు అన్నారు. వైసీపీ వాళ్ళు అంటే కరుడు కట్టిన వైసీపీ వాడికి మేము పనిచేయం కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే లోకల్ గా ఎమ్మెల్యేలు సపోర్ట్ తీసుకుని వాళ్ళ సహకారంతో వాళ్ళ ఇన్ఫర్మేషన్ తోటి వీడికి చెయ్యొచ్చా లేదా ఖచ్చితంగా అందరికీ చేసే విధంగానే ముందుకెళ్తారు. వాళ్ళు కూడా చెప్పరు. వాళ్ళు చెప్పింది కూడా ఎందుకంటే ఇప్పుడు రాజప్ప గారి నిజంగా వాడికి చేయకూడదని ఉండదు, కానీ లోకల్ పరిస్థితులు గ్రామ రాజకీయాలు మీకు తెలియని కాదు. వాడు ఖచ్చితంగా అపోజిషన్ గా తిరిగేది ఎందుకు చేస్తారని ప్రశ్నించే పరిస్థితి. ఆ ప్రశ్న తలెత్తకుండా అతనికి మనం కోఆర్డినేట్ చేసుకుని వాడికి సరిచెప్పుకుని ఆ పనిని మనం చేసే దిశగా వెళ్తాం. ఖచ్చితంగా అన్ని పనులు కూడా చేస్తాం. అన్ని కూడా హామీలని కూడా అమలు చేసే విధంగానే కూటమి ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగానే రాబోయే కాలంలో యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు తెచ్చే విధంగా పరిశ్రమలు కూడా కేంద్రం నుంచి సతీష్ ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే వ్యాపారవేత్తలు అందరితోటి కూడా సత్సంబంధాలు ఉన్నాయి సతీష్. ఆ పార్టీ లేకుండా ఉన్నాయి. ఖచ్చితంగానే వాళ్ళందరితోటి కూడా మాట్లాడి మన ప్రాంతంలో అతి ముఖ్యంగా మా మట్ట ప్రాంతంలో పరిశ్రమలు తీసుకురావాలని ప్రత్యేకంగా నిర్ణయించుకుంటూ, ఎందుకంటే ఈ